కానీ 2 సార్లు అవకాశం వచ్చిందని విన్నాను. అది ఎలా జరిగింది అసలు? 2 టైమ్స్ ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరంట కదా! యాక్చువల్లీ అక్కడ. ఇది డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ రీజనల్. మన తెలుగులో అయ్యింది. ఆహా! సో, తెలుగులో షెఫ్స్ అందరూ డిఫరెంట్. ఇది రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడడం గానీ, అవన్నీ మన రీజనల్ లాంగ్వేజ్. అంటే ఓన్లీ ఆడిషన్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. హ్మ్. ఈ 2 స్టేట్స్ నుంచి మాత్రమే పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ ఆడిషన్స్. బికాస్ ఇట్స్ ఎ రీజనల్ మాస్టర్ షెఫ్ కాబట్టి. హ్మ్. అండ్ నెక్స్ట్ ఇండియా వైజ్ వచ్చేసి ఇంకా మన ఇండియాలో ఎవ్రీ స్టేట్‌లో ఆడిషన్స్ జరుగుతాయి. ఎవరైనా ఆడిషన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో దట్స్ ద అదర్ వన్. సో యూజువల్లీ ఆల్రెడీ చేసిన వాళ్ళని ఇవ్వరు. నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ అదే అడిగా. నేను ఆల్రెడీ తెలుగులో చేశానండి. మళ్ళీ ఐ వాస్ స్టిల్ టాప్ 6. యూ ఆర్ ఆస్కింగ్ మీ. ఐ డోంట్ థింక్ ఐయామ్ ఎలిజిబుల్ అంటే, నో, 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 ఐ థింక్ వి వాంట్ టు గివ్ ఇట్ అ షాట్. మీరు ఆడిషన్స్ అయితే ఇవ్వండి అని అన్నారు. బ్లైండ్‌గా అప్పుడు కూడా అంతే అవ్వదు అని లైక్ నేను అప్పుడు ఇట్లనే చెప్పావు. ఇప్పుడు కూడా ఇట్లనే అంటున్నావు. ఫస్ట్ మా మైండ్ సెట్ మార్చుకో. దెన్ ఐ ఫిక్స్ చలో ఏదైతే అది అయింది. మనం ఇస్తున్నాం. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. దాని ముందు నేను ఎంత ప్రాక్టీస్ చేసా, ఎన్ని డిషెస్ చేసా ఆడిషన్ డిష్ కోసం ఓన్లీ ఐ నో. అంతేనా? యాహ్! మా టు ఇంతకీ అక్కడేమి చేశారు డిష్ మీరు? నేను ఆడిషన్స్‌లో షెఫ్స్ కోసం చేసింది ఆ రోజు ఇదే నాటుకోడి అండ్ మొజాయిక్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఆడిషన్స్‌లో ఈ రోటీస్ దాని తర్వాత నేను చెప్పాను కదా! రొయ్యలు అది చేశామన్నమాట గోంగూర. ఓహో! సో 2 మన తెలుగు ఫుడ్స్ ఇట్లా రిప్రజెంట్ చేయాలని ఆ ఫ్లేవర్స్. దాని తర్వాత నుంచి ఇంక మన చేతిలో ఏముండదు. వాళ్ళు ఏది చెప్తే అది చేయడమే అంతే. కానీ మనం ప్రిపేర్ అయ్యి మనం చేసింది వేరు. వాళ్ళు ఇంగ్రీడియెంట్స్ ఇచ్చి, వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి చేయడం అది వేరు. అబ్సల్యూట్‌లీ. అవును. టేస్ట్ ఎలా వస్తుందో మనకు తెలీదు. తెలీదు. సో అదెలా అచీవ్ చేశారు అంటే ఏం చెప్తారు? అంటే మీ ఓన్ ఎక్స్‌పెరిమెంట్ కూడా యాడ్ చేశారా అందులో అంటే? సో ఇప్పుడు ఏదైనా మనకి ఏ రోజైనా మనకొక ఏదన్నా మిస్టరీ బాక్స్ కానివ్వండి, ఇంగ్రీడియెంట్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చి ఈరోజు మీకు టైం ఇంత, మీకు ప్యాంట్రీ ఉంటుంది. మీరు ఇది కుక్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మనం బేసిక్ ఏదో ఒక ఇంగ్రీడియంట్ చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ మై మెయిన్ ప్రోటీన్ అని ఫిక్స్ అవుతాం. దాని చుట్టూ ఇంక ఎలిమెంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇఫ్ మన మెయిన్ ప్రోటీన్ వచ్చి వాళ్ళ పన్నీర్ అనుకోండి వాళ్ళు ఇచ్చిన దాంట్లో. సో ఆ పన్నీర్ చుట్టూ మనం పన్నీర్కి ఏం యాడ్ చేయగలం, తిన్నప్పుడు నీకు ఒక స్పైస్ రావాలి, లేకపోతే కొంచెం వామ్ రావాలి, కొంచెం క్రంచ్ ఉండాలి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా ఎలిమెంట్స్ పెట్టుకుంటాం బ్రెయిన్లో. సో ఆ ఎలిమెంట్స్ ప్రకారం అండ్ హౌ యూ ఆల్సో construct your dish and plate your dish అనేది. So there are 3 things that we have to focus. One is taste, another one is plating, another one is why did you cook this dish, ఇదే ఎందుకు చేసావు ఈరోజు, why did you choose to cook this అనేది మేజర్గా ఫోకస్ చేయాలి. సో మళ్ళీ ప్రతి దాంట్లో ఏంటంటే వెన్ యూఆర్ హ్యావింగ్ సంథింగ్, ఇప్పుడు మనం ఇంట్లో తిన్నా కానివ్వండి ఒక పప్పు కూర డెఫినెట్గా ఉంటుంది. కర్రీ ఫ్రై ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఏదో ఒక పప్పు అలా దిగటానికి, కరెక్ట్. మళ్ళీ కారం కోసం కొంచెం ఆవకాయో ఏదో ఒకటి, సాంబార్ ఉంటే పక్క పాపడాలు కావాలి. సో మనకి ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇదే బేసిక్ స్టాండర్డ్ కాంబినేషన్స్ ని బ్రెయిన్ లో పెట్టుకొని నేను నా డిషెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుండే. రైట్. సో ఇట్ వాస్ దట్ వన్ ఫార్ములా విచ్ ఇస్ అప్లికబుల్ టు ఎవ్రీ డిష్ దట్ ఐ యూస్ టు డూ. నేను ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుండే స్పెసిఫికల్లీ మీ అనమ్మ. అండ్ ఏది ఉన్నా కానీ ప్రతి దాంట్లో పొడ్లు పచ్చళ్ళు మన కర్రీస్ ఇవి ఇన్వాల్వ్ చేసేదాన్ని. ఎందుకు అంటే అమ్మ ఉంది నాతో. అమ్మ కెన్ కుక్ క్రేజీ, ఇవన్నీ అసలు అదరగొట్టేస్తుంది. ఇంకా అసలు షీ కెన్ నెవర్ గో రాంగ్, ఇంకా ఛాన్సే లేదు దానికి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్మతో ఇవి కుక్ చేపించేదాన్ని. మెయిన్ ప్రోటీన్ డిఫరెంట్ టెక్నిక్స్ కానీ ఏమైనా ఫ్రెంచ్ టెక్నిక్స్, కుకింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే నేను చేస్తుండే. సో దిస్ ఇస్ హౌ వీ యూస్ టు స్ప్లిట్ వర్క్ అండ్ స్టార్ట్ థింకింగ్. కానీ నేను నేర్చుకుంది ఏంటంటే అప్పటికప్పుడు ప్యాంట్రీకి వెళ్తాము, అప్పటికప్పుడు సూపర్ మార్కెట్లో సామాన్ చూసినట్టు చూసి దిమాక్లో మనం డిష్ ఆలోచించేసుకోవాలి. సో ఏదన్నా మనకు టైం కూడా ఉండదు. బేసిక్ వాళ్ళు ఇప్పుడు ఇదంతా అనౌన్స్ చేసి అయిపోయిన తర్వాత మేము కుకింగ్ స్టేషన్స్కి వచ్చినప్పుడు దే హ్యావ్ టు చేంజ్ ది కెమెరా యాంగిల్స్. సో బేసిక్ ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది. షార్ట్ కట్ అయినప్పుడు అప్పుడు వీ విల్ థింక్, రైట్, తప్ప వీ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా టైం. రైట్. ఆ షార్ట్ స్పాన్ తప్ప పీపుల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టైం మేము ఆలోచించి కూర్చొని, అసలు అంత ఛాన్సే ఉండదు. రైట్. బికాస్ ఇట్స్ అ రియాలిటీ షో, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఆన్ స్పాట్ నువ్వు చెయ్యాలి అండ్ దట్ ఈస్ ద మెయిన్ టెస్ట్ టు అవర్ బ్రెయిన్. ఆ మూమెంట్లో అప్పటికప్పుడు మేము ఆలోచించి చేస్తున్నాము అంటే హూ విల్ డూ ద బెస్ట్ అండ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ ఇట్ అని. ఎల్లిపాయ కారం రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు, అమ్మ మీరా? యాక్చువల్లీ నేను బీటెక్ అయిపోగానే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ బేసిక్ ఫుడ్ స్టార్టప్ అనమాట. ఒక ఫుడ్ స్టార్టప్లో వర్క్ చేసా. ఫ్రమ్ దేర్ ఐ మెట్ సో మెనీ గుడ్ పీపుల్. సో అక్కడ నుంచి ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. అండ్ దెన్ అక్కడ నుంచి ఐ మెట్ ఫ్యూ పీపుల్, వీ ఆల్ పార్ట్నర్డ్ టుగెదర్. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. సో నాన్నకు చెప్పిన ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్, నేను ఇట్లా అనుకుంటున్నాను. హి సెడ్ గో అహెడ్.
అవునా? సో నో క్వశ్చన్స్ ఆస్డ్ అండ్ అమ్మకు కూడా చెప్పా అయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టారు మరి? అదంతా ఇట్స్ ఆల్ దెర్ ఆర్ లైక్ పీపుల్ టుగెదర్ లైక్ 3-4 పీపుల్ వి ఆల్ కమ్ అప్ టుగెదర్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ ఇప్పటి వరకు నేను నాన్న దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు అరే వా! ఏమీ చేయడానికి.